అందరికీ నమస్కారం. పనిచేసే సమయంలో పనిపైనే దృష్టి ఉండాలి. ఇంటి సమయంలో కుటుంబం, మనసుకి ప్రశాంతత కలిగే పనులకు సమయం కేటాయించాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 95వ కథని చెప్పుకుందాం. కథ పేరు నాన్న నా కోసం కొంత సమయం. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? విజయ్ ఒక గొప్ప పేరున్న డాక్టర్. అతనికి 6 ఏళ్ల అందమైన చురుకైన కొడుకు ఉన్నాడు. విజయ్ హాస్పిటల్లో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవాడు. ఒకరోజు కొడుకు, నాన్న నీతో కాసేపు ఆడుకుంటాను, 1 గంట సేపు ఇంట్లో ఉండవా అని బతిమిలాడాడు. అప్పుడు విజయ్ నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని బయటకి వెళ్ళిపోయాడు. తరువాత రోజు కొడుకు తండ్రిని, నాన్న నువ్వు పేషెంట్ దగ్గర 1 గంటకి ఎంత తీసుకుంటావు అని అడుగుతాడు. అందుకు విజయ్ 500 రూపాయలు అని చెప్తాడు. మరునాడు ఉదయం నుండి విజయ్ వాళ్ళ కొడుకు చాక్లెట్స్ కోసమని రోజూ డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు 10 రూపాయలు, మరొక రోజు 30 రూపాయలు, ఇలా రోజూ తీసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం విజయ్ 30 రూపాయలు ఇవ్వగానే అవి తీసుకొని 1 నిమిషం ఆగమంటాడు. లోపలికి వెళ్ళి ఒక డబ్బా తెచ్చి అందులో నువ్వు ఇచ్చిన 30 రూపాయలతో కలిపి 500 రూపాయలు ఉన్నాయి, అవి తీసుకొని 1 గంట సేపు నాతో గడపమని దీనంగా అడుగుతాడు. అప్పుడు విజయ్ తన పనిలో పడి కొడుకుని నిర్లక్ష్యం చేశానని పశ్చాత్తాపడతాడు. కథలో నాణ్యమైన సమయం గురించి తెలుసుకున్నాం. డబ్బుతో అన్నీ కొనగలము అనుకుంటాము, కానీ తోటి మానవుల ప్రేమ ఆప్యాయతలు పొందాలంటే మాత్రం కొంత సమయం వాళ్ళతో గడపాల్సిందే. కొన్నిసార్లు సమయం గడపాలని తెలిసినా గడపలేకపోవడం వల్ల వ్యక్తుల ప్రేమ, అభిమానం మరియు బంధాలను కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్త. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ రిఫర్స్ టు ద లెవెల్ ఆఫ్ ప్రయారిటైజేషన్ between the personal and professional activities in an individual's life and the level to which activities related to their job are present in the home. రోజుకి 1 గంట సేపు మొబైల్, టీవీ మరియు కంప్యూటర్కు బాయ్ చెప్పి ఆ సమయాన్ని కుటుంబంతో ఉల్లాసంగా గడపండి. దీనినే టెక్ ఫ్రీ టైం అంటారు. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 95వ కథ సమాప్తం.